లెబనాన్లోని హిజ్బుల్లా ఫైటర్స్ వాడే 5,000 పేజర్స్లో ఒకేసారి ఎక్స్ప్లోజన్ జరిగింది. దీంతో ఇప్పటికీ 9 మంది చనిపోయారు, 3,000 మంది గాయపడ్డారు. లెబనాన్లోనే కాదు, సిరియాలో కూడా 100 పేలుళ్లు సంభవించాయని వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం ఇజ్రాయెల్కు చెందిన స్పై ఏజెన్సీ నిఘా సంస్థ ముసాద్ చేసిన పనే ఇది అని అంటున్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ ముసాద్ ఈ పేలుళ్లను నిర్వహించింది. మనకు అర్థం కావటానికి పేజర్స్ ఈ జనరేషన్కు తెలియకపోవచ్చు. లేట్ 1990s ఎర్లీ 2000s ఇంకా మొబైల్ ఫోన్ రాకముందు పేజర్లు వాడేవారు. సో పేజర్లు ఏంటంటే ఇవి మొబైల్ ఫోన్ లాంటివి కావు, నువ్వు మాట్లాడలేవు, దాంట్లో మెసేజ్ మాత్రం పంపించగలుగుతావు. అంటే ముఖ్యంగా డాక్టర్లు, జర్నలిస్టులు, టెక్నీషియన్లు, మార్కెటింగ్ పీపుల్ ఇలాంటి వారు ఈ పేజర్స్ వాడేవారు. అంటే కమ్యూనికేషన్ ఓన్లీ మెసేజ్ ద్వారా కాల్ మీ అని ఒక మెసేజ్ పంపచ్చు పేజర్లో, లేదా గో దేర్ అని పంపచ్చు. సో ఆ మెసేజ్ చూసుకొని వాళ్ళు మళ్ళీ కావాలంటే నియరెస్ట్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఫోన్ చేసేవారు. అంటే మొబైల్ ఫోన్ లేని రోజుల్లో ఉండేది. ఇప్పుడు జర్నలిస్టులకు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నారు అనుకోండి, నెక్స్ట్ గో టు టీడీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ అని మెసేజ్ పోయేది. దాంతో వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ టీడీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పోకుండా అక్కడి నుంచి అక్కడికి పోయేవాళ్ళు, లేదంటే దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఆఫీస్కి ఫోన్ చేసేవారు. సో వీటిని పేజర్స్ అంటారు. అంటే బిఫోర్ మొబైల్ ఫోన్స్ వచ్చినటువంటి కమ్యూనికేషన్ డివైసెస్. వీటిని హిజ్బుల్లా ఫైటర్స్ ఇప్పటికీ ఎందుకు వాడుతున్నారంటే వారికి ఈ పేజర్స్ వాడడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే మీరు మొబైల్ ఫోన్లు వాడితే ఆ జీపీఎస్ లొకేషన్ కానీ టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ ఫోన్ ట్రాకింగ్ చేయడం సులభమవుతుంది. సో మొబైల్ ఫోన్లు ఉండడం వల్ల లొకేషన్ ట్రాకింగ్ అవుతుంది కనుక దాన్ని తప్పించుకోవటానికి, అంటే లేదు మొబైల్ ఫోన్లను ఇంటర్సెప్ట్ కూడా చేయొచ్చు. ఇద్దరు హిజ్బుల్లా ఫైటర్ మొబైల్ ఫోన్లో మాట్లాడుకున్నారంటే వారి మొబైల్ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేస్తే ఇద్దరు ఎక్కడున్నారో తెలుసుకొని ఏకకాలంలో అటాక్ చేయొచ్చు. అందువల్ల ఈ మొబైల్ ఫోన్లను వాడకుండా హిజ్బుల్లా ఫైటర్స్ ఇప్పటికీ కూడా ఈ పేజర్స్నే వాడుతున్నారు. సో లాస్ట్ ఏప్రిల్ మే మాసంలో హిజ్బుల్లా ఫైటర్స్, లెబనాన్లోని హిజ్బుల్లా ఫైటర్స్ ఇరాన్ మద్దతుతో ఉన్నవారు వీరు తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో అనే కంపెనీ నుంచి 5,000 పేజీలు ఆర్డర్ ఇచ్చారు. సో గోల్డ్ అపోలో చెప్పేది ఏంటి, ఇది మా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు,
బుదాపెస్ట్ హంగేరీ రాజధానిలో ఉన్న BAC కంపెనీకి మా బ్రాండ్ వాడే లైసెన్స్ ఉంది వారికి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయని తైవాన్లో గోల్డ్ అపోలో కంపెనీ వివరణ ఇచ్చింది. బట్ ఏదైనా బహుశా అది హంగేరీలో అవి తయారై ఇరాన్లో లెబనాన్లోని హిజ్బుల్లా ఫైటర్స్కు రావటానికి ఉండే సప్లై చైన్లో మధ్యలో ఎక్కడో ఒక చోట ఇజ్రాయిల్ నిఘా సంస్థ ఎంటర్ అయి ఆ పేజర్స్లో చాలా చిన్న 15 గ్రామ్స్ ఎక్స్ప్లోజివ్ను, చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ను పెట్టారని సమాచారం. సో ఈ ఎక్స్ప్లోజివ్ పెట్టి ఏప్రిల్ మేలోనే ఈ పేజర్స్ వచ్చాయి. సరిగ్గా ఇప్పుడు దాన్ని డెటనేట్ చేశారు. అంటే ఆ బ్యాటరీలో ఈ పేలుడు పదార్థం పెట్టారని. సో ఆ బ్యాటరీని రేడియో సిగ్నల్స్ ద్వారా రిమోట్ నుంచి ఆ బ్యాటరీ టెంపరేచర్ను పెంచారు. సో బ్యాటరీ టెంపరేచర్ పెరగడంతో ఆ బ్యాటరీ పేలడంతో లోపల ఉన్న ఎక్స్ప్లోజివ్ కూడా పేలి ఈ పరిణామాలు జరిగాయి. కొంతమంది హిజ్బుల్లా ఫైటర్స్ ఈ తమ దగ్గర ఉన్న పేజర్స్ వేడి ఎక్కడం గమనించి దాన్ని దూరంగా పడేశారు. దూరంగా పడేయడం వల్ల క్యాజువాలిటీస్ కొంత తగ్గాయి, లేకపోతే ఇంకా ఎక్కువ క్యాజువాలిటీస్ అయ్యి ఉండేవి. ఎందుకంటే ఈ హిజ్బుల్లా ఫైటర్స్కు లెబనాన్, సిరియా, ఇరాన్ ఇదంతా ఒక నెక్సెస్. సో అందువల్ల సిరియాలో కూడా 100 బ్లాస్ట్ సంభవించాయని వార్తలు వస్తున్నాయి. సో ఇలా ఈ మొసాద్కి, ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ మొసాద్కి ఇదేం కొత్త కాదు. 1996లోనే మొబైల్ ఫోన్లో ఎక్స్ప్లోజివ్ RDX మెటీరియల్ను పెట్టించగలిగారు. ఒక హమస్ నాయకుడు వాడే మొబైల్ ఫోన్లో RDXను పెట్టించగలిగారు. దానివల్ల ఆ మొబైల్ ఫోన్ పేలి హమస్ నాయకుడు 1996లోనే చనిపోయాడు. సో అందువల్ల ఇజ్రాయెల్కి చెందిన ఈ మొసాద్ స్పై ఏజెన్సీకి ఈ స్పెషలైజేషన్ ఉంది. కార్లలో బాంబులు పెట్టడము, మొబైల్ ఫోన్లలో బాంబులు పెట్టడము, ఇలా రిమోట్ నుంచి వాటిని పేల్చడము, దాని ద్వారా తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి చంపేయడం అనేది ఇజ్రాయెల్కు మొదటి నుంచి అలవాటు. ఇప్పుడు ఇటీవల ఇరాన్లో కూడా హమాస్ పొలిటికల్ చీఫ్ను కూడా అలాగే ఇరాన్లో ఉండగా హై సెక్యూరిటీ జోన్లో ఉండగా చంపేయగలిగారు. సో ఇలాంటి చాలా సఫిస్టికేటెడ్ ఇంటెలిజెన్స్ మిలిటరీ ఆపరేషన్స్లో ఇజ్రాయెల్ దిట్ట. ఇజ్రాయెల్ సైబర్ వార్ఫేర్లో కూడా చాలా నైపుణ్యం కలిగిన దేశం. మీరు మన దేశంలో వివాదాస్పదమైన పెగసస్ కూడా ఇజ్రాయెల్ కంపెనీయే తయారు చేసింది. సో అందువల్ల ఈ వైర్లెస్ కమ్యూనికేషన్లు, వైర్లెస్ రిమోట్ ఎక్స్ప్లోజన్స్, సఫిస్టికేటెడ్ అటాక్స్, సైబర్ వార్ఫేర్, ఇందులో ఇజ్రాయెల్ చాలా ఎక్స్పర్టీస్ సంపాదించింది. అందువల్ల ఇది మొసాద్ పనే అయి ఉంటుంది అని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు. అయితే ఇప్పటివరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కానీ, IDF అంటారు, లేదా ఈ స్పై ఏజెన్సీ మొసాద్ కానీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం కానీ దీన్ని ధృవీకరించలేదు. అంటే డిడ్ నాట్ వ్యాలిడేట్ మేమే చేసామని. అదే సమయంలో కొట్టిపారేయలేదు కూడా, మేము చేయలేదని కూడా అనలే. అమెరికా మాత్రం మాకేమీ తెలియదు, అందువల్ల మేమేమి దీనిపైన రియాక్ట్ కాము అని ప్రకటించారు. అమెరికా చెప్పింది అంటే ఈ పరిస్థితిని అదనుగా తీసుకొని ఇంకా వాతావరణాన్ని దిగజార్చకండి అని హిజ్బుల్లా ఫైటర్స్కు ఓ సలహా ఇచ్చారు. కానీ నిన్ననే అమెరికన్ ఎన్వాయ్ ఇజ్రాయెల్లో పిలిపించాడు, మీరు సిచ్యువేషన్ ఎస్కలేట్ చేసే ఏ చర్య, అంటే పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే ఏ చర్యకు పూనుకోకండి అని ఇజ్రాయెల్కు సలహా ఇచ్చాడు. ఆయన ఆ సలహా ఇచ్చిన రోజు ఇజ్రాయెల్ ఈ 5,000 పేజర్లను ఏకకాలంలో పేల్చారు. అది చూడండి, ఏప్రిల్ మేలో ఈ పేజర్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. సో అంత పకడ్బందీగా 4-5 months తర్వాత సైమల్టేనియస్గా 5,000 పేజీలను పేల్చారు. అంత సఫిస్టికేటెడ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఎక్కడ దొరకలే. సాధారణంగా మొబైల్ ఫోన్లు అటు ఇటు షిప్మెంట్ అవుతా అంటే ఎవరికి అనుమానం రాదు, ఎందుకంటే మొబైల్ ఫోన్లు కామన్ కనుక. అసలు ఈ కాలంలో పేజర్లు వాడేవారే లేరు. ఇప్పుడు మన దేశంలో కూడా పేజర్లు వాడి 20 ఏళ్ళు అయిపోయింది. 20 years క్రితం పేజర్లు వాడేవారు, ఇప్పుడు ఎవరు పేజర్స్ వాడతలేరు. ఈ తరానికి పేజర్ ఎట్లుంటుందో కూడా తెలియదు. సో అంత రహస్యంగా
ఇజ్రాయిల్ ఈ ఆపరేషన్ జరపడం కూడా ప్రత్యేకతే. సో దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఆల్రెడీ హిజ్బుల్లా హెచ్చరించింది, దీనికి ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోక తప్పదు అని. ఆల్రెడీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 1 year అవుతుంది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య సిచ్యువేషన్ రోజుకు సీరియస్ అవుతుంది. ఇటీవలే నార్థన్ యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఏకంగా టెల్ అవీవ్లోకి మిసైల్ ప్రయోగించగలిగారు. ఇజ్రాయెల్ వర్సెస్ హూతీ, ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా. ఇజ్రాయెల్కు ఈ ప్రాంతంలో ఉన్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ నిర్మించిన కూటమికి మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘటనతో మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం కనబడుతోంది.